జీవితంలో పోరాడే టైంలో ఎంత కష్టపడాల్సి వస్తుంది ఒక స్త్రీ. ఆ కష్టపడే ఒక మార్గంలో స్త్రీ మారిపోతా ఉంటుంది. ఎలా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక సమస్య వచ్చింది. సపోజ్ ఒక ఆఫీస్లో ఉన్నాం, మనం బయట వెయిట్ చేస్తున్నాము. వెయిట్ చేసి ఆడ మనిషి కదా నన్ను ఎక్కువ వెయిట్ చేయించారనుకుందాం. వెయిట్ చేశాక అపాయింట్మెంట్ ఇచ్చారనుకుందాం. ఆ తర్వాత లోపల ఎవరెవరన్నా అసభ్యంగా ప్రవర్తించే ప్రయత్నం చేశారనుకుందాం. ఆ స్త్రీ మైండ్ ఎలా మారిపోతుంది? ఆ తర్వాత సరెండరింగ్ గానా మారిపోతుంది ఆ స్త్రీ, రెబేలియస్ గానా మారిపోతుంది ఆ స్త్రీ. ఏమంటావు నాన్న? అది కూడా తెలుసుకున్నాను. ఓహో, ఇది పరిస్థితి ఇలా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు ఒక లైన్ గీసుకొని ఉండాలి. స్త్రీ అనవసరంగా తనకు మించినవి కూడా తాను ఒక పరిధిని దాటకూడదు. ఎందుకని దాటకూడదు? ఆమెకి చేతవుతుందా, ఆమెకి చేతవదా అని కదా. ఆమె చేయవలసిన ఇంతకన్నా అద్భుతమైన విషయాలు ఉన్నాయి. వెళ్ళాలి అనుకుంటే తనకు ఒక పద్ధతి ఉంటుంది. యూ షుడ్ బి స్మార్ట్ టు ప్లాన్ థింగ్స్. యూ షుడ్ బి కామ్ టు ప్లాన్ థింగ్స్. యూ షుడ్ బి వెరీ డిగ్నిఫైడ్ టు ప్లాన్ థింగ్స్. దానికే ఒక స్థాయిని ముందు ఎదిగింపజేసుకోవాలి. శాంతం రావాలి స్త్రీలు, సహనం పెరగాలి స్త్రీలు, ముందు తన బాధ్యతలు నిర్వర్తించాలి స్త్రీ. అక్కడి నుంచి సమాజంలో కలిసి సమాజంతో పాటు ఎదగాలి, మాతృత్వ స్థానానికి రావాలి. ఇప్పుడు విన్నారు, బాధ్యతలు, సమాజం ఒక స్థాయికి వచ్చారు. ఇప్పుడు ఆ పరిపక్వత వచ్చారని మేము అనుకుంటున్నాం. సో భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు? నేను 3 పిల్లల్ని కని పెంచి పెద్దవాళ్ళని చేశాను నాన్న. ఇప్పుడు సుమారు 21 లక్షల మందికి తల్లిని అవుదామని అనుకుంటున్నాను. 21 లక్ష మీరు అంటే ఏంటి, మీకు 21 లక్ష మంది ఉన్నారంటే ఓటర్ తలకాయలు కాబట్టి 21 లక్ష అంటున్నారు. ఆ 21 లక్ష మంది మీద ఆధారపడిన పిల్లలు, భవిష్యత్తు, ఒక కాన్స్టిట్యుయెన్సీ, వీటిల్ని ముందు సరిదిద్దాలి. వీనికి ఒక భవిష్యత్తు ఇవ్వాలి. ఎందుకంటున్నానండి అంటే ఇంట గెలిచి రచ్చ గెలవాలి. ముందు నా ఇంటి గెలిచాను, బయటకు వచ్చాను. ఇంకోటిని నా ఇల్లు చేసుకున్నాను. ఎందుకు? నిజంగా నా పుట్టినిల్లు కాబట్టి. నా పుట్టినింటి నుంచి నేను బయటికి వచ్చాను, పెళ్లి వివాహం అయ్యింది, ఆ ఇల్లు సరిదిద్దుకుంటే ఎదిగేటట్టు స్త్రీగా నా బాధ్యత నేను నిర్వర్తించాను. మావారు చేశారు, భార్యగా తల్లిగా నా బాధ్యత నేను చేశాను. చేశాక మళ్ళీ సమాజానికి ఏం చేయాలంటే పుట్టినిల్లే కనిపించింది నాకు. అందుకే పుట్టినింటికి వెళ్ళిపోయాయి. మేడం, ఇంకోటి ప్రధానంగా అంటే మీరు సమాజం చాలా ఒక బాధ్యతతో ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నారు. సో ఇక్కడ మీ భవిష్యత్తు కార్యాచరణ ఆల్రెడీ 21,000 తలకాయలు ఆల్రెడీ మీరు ఒక ఫిగర్ లక్షలు ఫిగర్ చెప్పేశారు ఆల్రెడీ. సో అంటే ఇక్కడ రాజకీయ ప్రవేశం అనేది మాకు క్లారిటీగా కనిపిస్తుంది. రాజకీయం అంటే చాలా వరకు అది ఒక రొచ్చు అంటారు, మాటలు, విమర్శలు, ఇందాక మీరు మాట్లాడినట్టు కామెంట్ చేస్తుంటారు, మనం అనాల్సి వస్తుంది. దిగజారిపోయినటువంటి రాజకీయాల్లో ఈ మార్గాన్ని ఎందుకు ఎన్నుకున్నారంటే ఏం చెప్తారు? చక్కగా ఒక ప్రశ్న వేశారు మీరు. రాజకీయం అనేది ఒక రంగం, అంటే ఇట్స్ అ ఫీల్డ్. ఇప్పుడు అలా మీరు వైద్య రంగం అని తీసుకోండి, రొచ్చు లేదా వైద్య రంగంలో? సినిమా రంగం రొచ్చు లేదా? విద్యా రంగం రొచ్చు లేదా? రంగంలో రొచ్చు ఉండదు నాయన. ఆ రొచ్చు చేసే వ్యక్తులచ్చే దానికి ఆ పేరు వస్తుంది. రాజకీయమే రొచ్చు అయితే మీకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు దాకా ఎంతో మంది మహానుభావులు ఈ రాజకీయాల్లో వచ్చి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. టంగుటూరి ప్రకాశం పంతులు గారు వచ్చారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వచ్చారు, డాక్టర్ రాజశేఖర్ గారు వచ్చారు, దాని తర్వాత మీకు సర్వేపల్లి రాధాకృష్ణ గారు వచ్చారు, మోదీ గారు ఉన్నారు, యోగి గారు ఉన్నారు, వాజ్పేయి గారు ఉన్నారు. రాజకీయాలు ఇప్పటికీ చాలా వరకు చేంజెస్ వచ్చాయి. అంటే ఇప్పుడు మాట పరిధి, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్, అంటే ఒక మనిషి చూడడానికి వినడానికి అసభ్యకరంగా ఉండేటువంటి సిచ్యువేషన్స్ రాజకీయ నాయకుల నోట్ల నుంచి వస్తున్నాయి. వినడానికి కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. సో అంటే ఇలాంటి మీరు లీడ్ చేయాలంటే ఎలాంటి విధానంతో వెళ్ళబోతుంది? 2 చేతులు కలిస్తే గాని శబ్దం రాదన్నట్టు. నేను నా హుందాతనాన్ని మెయింటైన్ చేస్తున్నంత వరకు ఎటువంటి వాళ్ళకు కూడా నా మీద ఒక కమెంట్ పాస్ చేసే మనసు రావడం కష్టం. దిస్ ఇస్ వేర్ ఐ సే ఐ నీడ్ టు కీప్ అప్ ది డిగ్నిటీ ఆఫ్ మై సెల్ఫ్ అండ్ ఆఫ్ ది ఫీల్డ్ దట్ ఐ హావ్ టేకన్. రాజకీయాలు నా దృష్టిలో రొచ్చు కాదు, 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 కాదు. ఎందుకు అనంటే ఒకప్పుడు రాజ్యాలు ఉండేవి, రాజులు ఉండేవాళ్ళు. ఇప్పుడు రాజకీయాలు ఉన్నాయి, రాజకీయ నాయకులు ఉన్నారు. రాజ్యాలు, రాజులు దేశ పరిపాలన చేసి ప్రజల సంరక్షణ కోరుకున్నప్పుడు రాజకీయాలు, రాజకీయ నాయకులు కూడా ప్రజల సంరక్షణ కోరుకోవాలి కదా. ఇలా మనం రాజకీయాల్ని రొచ్చు 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 అన్నంత కాలము నిజంగా ధర్మబద్ధంగా రాజకీయాలులోకి వచ్చి
ప్రజలను పరిపాలించాలనో ప్రజల సంరక్షణ చేయాలనో వాళ్ళని సన్మార్గంలో అభివృద్ధి మార్గంలో తీసుకెళ్లాలనుకున్న వాళ్ళందరూ ఆగిపోతారు కదా నాన్న. సో నేను ప్రూవ్ చేద్దాం అనుకున్నది ఏంటంటే రాజకీయాలు రొచ్చు కాదు. నేను క్లీన్ అయితే రాజకీయాలు క్లీన్ అయితే, నేను అన్క్లీన్ ఉంటే రాజకీయాలు అన్క్లీన్ ఉంటే సరే, ఎదుటివాడు ఎవరు నాకెందుకు, నేను క్లీనా కాదా. ఇంకోటి ప్రజల యొక్క ఆలోచన విధానం చూసుకుంటే అప్పట్లో నాయకుడు లేకపోతే కొన్ని వ్యవస్థల మీద ఆధారపడి వారు ఓట్లు వేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు పూర్తిగా డబ్బు మద్యం అనేది కీలక పాత్ర పోషిస్తుంది రాజకీయాల్లో. సో దానికి అతీతంగా మాధవీలత గారు రాజకీయాలు చేయగలుగుతారా? నాకు ఆ డబ్బు తీసుకున్న వాళ్ళు కానీ, ఆ మందు తీసుకున్న వాళ్ళు కానీ, ఆ బిర్యానీ ప్యాకెట్లు తీసుకున్న వాళ్ళు అంటే చాలా ఇష్టం. ఎందుకు? గుడ్ క్వశ్చన్. ఇప్పుడు మీరే ఉన్నారు, మీకు ఎవ్వరు నాయకులు లేరు ఏనన్నా, అంటే మీ మనసుకు కావలసిన, ఇప్పుడు మీరు పుట్టి పెద్దవాళ్ళయ్యి ఒక 20 ఏళ్ల వయసు వచ్చి 20 నుంచి 30, 40, 50, 60 ఏ రోజైనా మీరు ఒక్క బిర్యానీ ప్యాకెట్ కోసమో, ఒక మందు ప్యాకెట్ కోసమో, ఒక 3000 రూపాయల కోసమో మీ జీవితాన్ని, మీ బస్తీని, మీ వాడను, మీ కాన్స్టిట్యుయెన్సీని బాగు చేయడానికి నిజంగా ధర్మబద్ధమైన ఒక నాయకుడో నాయకురాలు మీకోసం వస్తే 3000 రూపాయల కోసం మీ భవిష్యత్తుని మీరు పణంగా పెడతారా? మరి ఆ ఓటర్ మాత్రం ఎందుకు పెడతారు అనుకుంటున్నారు మీరు? పెట్టడు. ఏ దిక్కు లేనప్పుడు ఇదే కరెక్ట్ దిక్కు. అప్పుడు వాడు ఏం చేస్తున్నాడు, ఏలాగూ ఎవడు సరిగ్గా రాడు, ఈ 3000 రూపాయలు మాత్రం ఎందుకు పోగొట్టుకోవాలి? వెరీ ఇంటెలిజెంట్ ఓటర్. ఈ ఇంత మందు బాటలు ఎందుకు పోగొట్టుకోవాలి? వెరీ పర్ఫెక్ట్ ఓటర్. ఈ బిర్యానీ ప్యాకెట్ ఎందుకు పోగొట్టుకోవాలి? ఐ గివ్ ఆల్ 100 మార్క్స్, 100కి 100 మార్కులు ఇస్తాను. ఇంకోటి రాజకీయ నాయకులు కూడా ఒక అడుగు ముందుకేసి ఎవరేమి ఇచ్చినా తీసుకోండి, మా ఓటు మాత్రం మాకేంటి అని కూడా చెప్పేస్తున్నారు. అంటే ఇస్తామనేది వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేస్తున్నారు. నేను దానికి ఇంకో పరిభాష చెప్తాను, ఇదే ప్లాట్ఫామ్ మీద ఆడియన్స్ కి చెప్తాను, నేను వినే ప్రేక్షకులందరికీ. నాయన, మీకు ఇచ్చే బిర్యానీ కానీ, మీకు ఇచ్చే మందు బాటిల్స్ కానీ, మీకు ఇచ్చే డబ్బులు కానీ ఏ రాజకీయ నాయకుడు స్వార్జితం కాదు. ముందది గుర్తుపెట్టుకోండి. మాలాంటి వ్యాపారస్తులు కానీ, మీలాంటి ఉద్యోగస్తులు కానీ అందరూ వాళ్ళ కష్టార్జితంలోంచి ట్యాక్సులు కడితే అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు మీరు ఏదో రకంగా ప్రగతి మార్గంలో అనుభవించాల్సిన డబ్బే అది. మీరు బీదవాళ్ళైతే ఈ డబ్బు మీ వరకే చేరాల్సిన డబ్బు. రోడ్ల పరంగా, విద్యారంగం పరంగా, హాస్పిటల్ పరంగా, మీకు ఉద్యోగాలు ఇవ్వాల్సిన పరంగా మీ డబ్బే మీ వద్దకు చేరుతోంది. కాబట్టి ఇది ఎవరి మెహర్బానం కాదు. 130 కోట్ల జనాభాలో ఉద్యోగాలు చేస్తూ ట్యాక్సులు కడుతూ, వ్యాపారాలు చేస్తూ ట్యాక్సులు కడుతున్న వాళ్ళ డబ్బు మీ వరకు అందించవలసినది వాళ్ళ డబ్బు రూపంలో మీకు అందిస్తున్నారు. మీరు వివేకులైతే, తెలివైన వాళ్ళైతే ఒక పని చేయండి, అంతా తీసేసుకోండి, అంతా అనుభవించండి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ధర్మబద్ధమైన నాయకుడు కనుక మీ ముందు వస్తే ఇవి తీసుకోండి, ఇది మీ హక్కు. ఓటు వేసేటప్పుడు ఒక్క నిమిషం మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, దీనికి అమ్ముడు పోదామా, ఇది అనుభవించి నిజమైన నాయకుడికి ఓటు వేద్దామా? ద బాల్ ఇస్ ఇన్ యువర్ కోర్ట్. తెలంగాణ రాజకీయాలకు వస్తే పూర్తిగా మీరు అన్నట్లు ఓటర్లు మారినటువంటి పరిస్థితి, ప్రభుత్వాన్ని మార్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో తెలంగాణ అనే ఒక పదాన్ని తీసుకొని వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారింది. సో పూర్తిగా రాజకీయం ఈ రోజు మారిపోయినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అంటే 100 రోజులు 6 గ్యారంటీలతో కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది. సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై మీరు ఒక విమర్శ చేయాలంటే, సో పరిపాలన ఎలా ఉంది అంటే మాధవీలత గారు ఏం చెప్తారు? అంటే బాగుందంటారా, బాగాలేదంటారా? ఎంత పర్సెంటేజ్ ఇవ్వాలంటే ఓటు ఎంత ఇస్తారు? ఈ పరిస్థితి ఎలా ఉందంటే నాన్న, దీన్ని నేను గత వెళ్ళిపోయిన పార్టీ గురించి ఈ రోజు మనం మాట్లాడుకోవడంలో నాకేమి ప్రయోజనం కనిపించట్లేదు. మన ఇంటర్వ్యూ టైం ఉంటుంది, అయిపోయింది. దాని ప్రభావం ఏముందో వాళ్ళు చూపించేశారు, తద్వారా ఫలితాన్ని అనుభవించారు, వాళ్ళు అక్కడి నుంచి నిష్క్రమించేశారు, అయిపోయింది. సరే, మళ్ళీ వాళ్ళు వస్తారా, కారు గ్యారేజ్ కి వెళ్ళిందా, రిపేర్ కి వెళ్ళిందా, మళ్ళీ వస్తుందా, ఇవన్నీ మనకు అర్థం కాని స్టేట్మెంట్లు కాదు, అది వేరే కథ, వారి ఇష్టం. అది ఐఎమ్ నోబడీ టు కమెంట్ ఆన్ దోస్ థింగ్స్. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎవరైతే చీఫ్ మినిస్టర్ గారు ఉన్నారో రేవంత్ రెడ్డి గారు, ఆయనే ఓపెన్ గా చెప్తున్నారు, బాబు అసలు ఏమీ లేదు, కుళ్ళ కొట్టేశారు, ఇది మొత్తం భాండాగారం అంతా ఖాళీ అయిపోతుంది, అన్ని ఖాళీ ఉన్నాయని. ఆయనకే తల నిండా 100 తిప్పలు ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్రాన్ని పరిపాలించాలి అని అంటే రాష్ట్రంలో వేసిన పన్నులు కానీ, రాష్ట్రంలో కట్టిన పన్నులు కానీ, రాష్ట్రం సంపాదించాల్సిన డబ్బు కానీ మీరు ఆలోచించండి. నిజంగా రాష్ట్ర విభజన జరిగినప్పుడు
ఈ రాష్ట్ర విభజన ఎప్పుడైతే ఆంధ్ర తెలంగాణ జరిగినప్పుడు తెలంగాణ అదృష్టం హైదరాబాద్ దొరకడం. మనం అందరం చాలా నిర్మోహమాటంగా మాట్లాడగలగాలి. ఎంతో మంది ఇన్వెస్ట్మెంట్ ఉండింది ఆంధ్ర మన హైదరాబాద్ లో. కానీ భగవంతుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి రాసి పెట్టి ఇచ్చేస్తారు. నేను భగవంతుడి తత్వాన్ని నమ్మే వ్యక్తిని. ఇట్ వాస్ డెస్టైన్డ్ దట్ హైదరాబాద్ షుడ్ కమ్ టు తెలంగాణ. వెరీ వెరీ లక్. అంటే ఏ హైదరాబాద్ లో వస్తున్న ట్యాక్సులు కానీ ఆదాయం కానీ ఇంచుమించు ఆంధ్ర తెలంగాణ ఉభయ రాష్ట్రాలను పోషిస్తూ ఉండేదో ఒక కాలంలో. ఉభయ రాష్ట్రాలకు 70% ఓటా ఇక్కడ నుంచి ఏనన్నా అంతేనా? అటువంటి కామధేనువును తెలంగాణ కప్ప చెప్పితే తన అప్పులు పాలు చేసేస్తే ఇంకేం చెప్పాలి, ఏం మాట్లాడాలి? ఎవరైనా ఒక ఎకానమిస్ట్ అయినా మీరు కూర్చోబెడితే ఆయన చేతులు ఎత్తేస్తాడు నోబెల్ ప్రైజ్ వచ్చి కూడా. ఎందుకంటే అసలు ఇలా కూడా తినగలరా, ఇది కూడా సాధ్యమా అని. అంటే రాజకీయానికి తాత్పర్యాలు మారిపోతున్నాయి అంటే వీళ్ళందరి వల్ల. ఇప్పుడు అలాంటి ఒక అప్పుల పాలైన స్టేట్ ని ఈరోజు ప్రస్తుతం మీరు